తొలి పరీక్షలో పాస్ అయిన తండ్రి కొడుకులు, హుక్ స్టెప్పులతో మగధీర రచ్చాలని గుర్తు చేసిన చెర్రీ, ఓజీతో మళ్ళీ మొదలైన మెగా బ్లాక్ బస్టర్స్. ఇంతకీ మెగా హీరోస్ నుండి రాబోయే ఆ బ్లాక్ బస్టర్స్ ఏంటి? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా హీరోల ఫ్లాప్ల పరంపరకు ఓజీ బ్రేక్ వేసింది. ఫ్యాన్స్ కు పెద్ద ఊరట కలిగిస్తూ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఇకపై హ్యాపీ డేస్ వచ్చేసాయని కూడా ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. 2026లో వరుసగా మెగా మూవీస్ క్యూ కట్టిన నేపథ్యంలో ఏవి ఎలా పర్ఫామ్ చేస్తాయనే అనుమానాలు జనాల్లో లేకపోలేదు. బట్ వాటిలో ముందొస్తున్నది మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు. నెగిటివ్ టాక్ తో మొదలైనటువంటి మీసాల పిల్ల సాంగ్ అనూహ్యంగా చాట్ బస్టర్ గా మారి ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ దాటేసి డైరెక్టర్ అనిల్ రావిపూడి మాస్ పల్స్ మెగా గ్రేస్ ఏ స్థాయిలో మ్యాజిక్ చేశాయో క్లియర్ గా అర్థమవుతుంది. లేటెస్ట్ గా వచ్చినటువంటి పెద్దిలో చికిరి చికిరి దానికి మించిన రేంజ్ లో అదరగొట్టే ఛాన్స్ లా కనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంత కాదు, రిపీట్ మోడ్ లో చూసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడో రచ్చ మగధీర నాటి గ్రేస్ ని ఇప్పుడు చూస్తున్నామని మురిసిపోతున్నారు. బుచ్చుబాబు డైరెక్షన్, రెహమాన్ పాట, రత్నవేలు విజువల్స్ అన్ని ఒకదానితో మరొకటి ఈ సాంగ్ లో పోటీ పడ్డాయి. జాన్వీ కపూర్ ఎంత అందాలు ఒలకబోసినా మొత్తం ఫోకస్ చరణ్ మీదే పడేలా చేయడంలో బుచ్చుబాబు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మీసాల పిల్ల సాధించినటువంటి 50 మిలియన్లను చాలా తేలికగా దాటేయడం ఖాయం. సో మనశంకర్ వరప్రసాద్ గారు పెద్దిల నుంచి వచ్చినటువంటి ఫస్ట్ 2 పాటలు ఫస్ట్ పరీక్షలో పాస్ అయి రిలీఫ్ కలిగించాయి. ప్రమోషన్ లో మొదటి అడుగు దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఇక నెక్స్ట్ రౌండ్ చిరంజీవి టీం నుంచి ఉంటుంది. డిసెంబర్ నుంచి పబ్లిసిటీని కొత్తగా చేసేలా రావిపూడి ప్రత్యేక ప్లాన్ తో సిద్ధమవుతున్నారట. వీటి సంగతి అలా ఉంచితే సంక్రాంతికి పండక్కే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ స్టార్ట్ కాబోతున్నాయని మైత్రి మూవీ వర్గాల సమాచారం. ఆ తర్వాత సాయి దుర్గా తేజ్ యాక్ట్ చేస్తున్నటువంటి సంబరాల 8 టికెట్ హడావుడి కూడా ఉంటుంది. సో ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ గా అప్డేట్స్ వర్షం కురుస్తూనే ఉంటుంది. బట్ మెగా ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. పెద్ది పాటకి మోహిత్ స్వరం కొత్తగా ఉంది. అయితే పాటలో కొన్ని పదాలు స్పష్టంగా పలకలేదనిపిస్తుంది. ఫస్ట్ టైం కన్నా వింటుంటే బాగా ఎక్కేస్తుంది. ఈ సాంగ్ కి చరణ్ స్టెప్స్ అండ్ జాన్వీ అందం స్పెషల్ అసెట్. మొత్తానికి ఫస్ట్ సాంగ్ అయితే అదిరింది. ఇక ముందుంది అసలు పండగ. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ లో సింగిల్ షాట్ సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. ఇప్పుడు ఈ సాంగ్ లో కూడా చరణ్ స్టెప్స్ అంతకు మించి అనిపించుకున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి రీల్స్ మోత మోగిపోవడం ఖాయమనే చెప్పాలి. ప్రోమోలో రామ్ చరణ్ నుంచి గ్రేస్ తో వేసినటువంటి డాన్స్ చూసి సంబరపడిపోయినటువంటి ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. చరణ్ డాన్స్, గ్రేస్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా చికిరి చికిరి అంటూ ఊరించినటువంటి పెద్ది టీం దాని అర్థమేంటో ప్రోమో రిలీజ్ సందర్భంగా వెల్లడించింది. డైరెక్టర్ బుచ్చుబాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కి సాంగ్ సిచ్యువేషన్ వివరిస్తూ అలంకరణ అవసరం లేని ఆడపిల్లల్ని ముద్దుగా చికిరి అని పిలుస్తారని చెప్పారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. పెద్ది మూవీని రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చే సంవత్సరం మార్చ్ 27న రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ఇంకా 5 నెలల టైం ఉన్నప్పటికీ మేకర్స్ ఇప్పటి నుంచి ప్రమోషన్ సులువు చేసి హీట్ ఎక్కిస్తున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతుందని, అందువల్లే మార్చి నెలలో రిలీజ్ కావడం కష్టమేనంటూ కొన్ని పుకార్లు వచ్చినటువంటి టైంలో వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చికిరి చికిరి సాంగ్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా అనిపిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇకపోతే దాని తర్వాత వరుణ్ తేజ్ సంబంధించినటువంటి సినిమా కూడా మేర్లపాక గాంధీ అండ్ వరుణ్ తేజ్ సంబంధించిన సినిమా వస్తుంది. దాని తర్వాత ఇంకొక 2-3 అప్డేట్స్ అయితే డెఫినెట్ గా మెగా ఫ్యాన్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అయితే రాబోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, మనశంకర్ వరప్రసాద్ గారు, సంబరాల 8 టికెట్ అండ్ దాని తర్వాత వైష్ణవ్ తేజ్ కూడా ఇంకొక మూవీ ఉంటుంది, వరుణ్ తేజ్. సో ఇలా కంప్లీట్ గా మెగా ఫ్యాన్స్ కి ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సినిమా ఇప్పుడు అన్ని కూడా మనశంకర్ వరప్రసాద్ గారు, పెద్ది, దాని తర్వాత సంబరాల 8 టికెట్ అండ్ దాని తర్వాత వరుణ్ తేజ్, ఈ సినిమాలన్నీ కూడా 2026లోనే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ 2026 ఇయర్ నిజంగా మెగా ఇయర్ అనే చెప్పుకోవచ్చు. సో చూడాలి ఇన్ కేసు ఈ సినిమాలలో ఏవేవి ఫ్లాప్ అవుతాయి ఏంటి అనేది పక్కన పెడితే, బట్ కంటెంట్ పరంగా అన్ని కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అండ్ ఒక మంచి నమ్మకంతో వస్తున్నటువంటి సినిమాలు. ఇప్పుడు పెద్ది చూసుకున్నా, మనశంకర్ వరప్రసాద్ గారు చూసుకున్నా అండ్ దాని తర్వాత సంబరాల 8 టికెట్ చూసుకున్నా, దాని తర్వాత వరుణ్ తేజ్ సినిమా చూసుకున్నా, ఏదైనా కానీ ఒక పక్కగా నమ్మకం కలిగించేలా హిట్ కలిగించేటువంటి సినిమాలు లాగానే అనిపిస్తున్నాయి. సో మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ బట్ ఓవరాల్ గా మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఒక మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈ సినిమాలన్నిటిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమాలన్నింటిలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.